ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యుల కోసం ప్రభుత్వం తిరుపతి మెడికల్ కళాశాల ప్రాంగణంలో కేటాయించిన భవనాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. 20 లక్షల రూపాయల నిధులతో భవనాన్ని మరమ్మతులు చేయించి సంఘం సభ్యులకు అప్పగించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఓ భవనాన్ని కేటాయించింది. బుధవారం తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఆ భవనాన్ని అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం తిరుపతిలో అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఓ భవనాన్ని కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. భవన మరమ్మతులకు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. మరమ్మతులు కూడా పూర్తి చేయించి భవనాన్ని అసోసియేషన్ సభ్యులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ ప్రసూతి సిబ్బంది టోటల్ సిబ్బందికి కూడా వాళ్ళకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ కావాలని చాలా రోజులుగా అడగడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ స్విమ్స్ రోయా స్విమ్స్ అన్ని చోట్లలో కూడా బర్డ్స్ 3 హాస్పిటల్ పెద్దది. మన రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ తిరుపతి నగరంలోనే ఉంది. అదేవిధంగా కాలేజీలు కూడా అన్నిటికంటే ఎక్కువ కాలేజీలు కూడా తిరుపతి నగరంలోనే ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్న ప్రదేశంలో ఏపీ హంస మెడికల్ అసోసియేషన్ ఎంప్లాయీస్కు వాళ్ళకు అసోసియేషన్ బిల్డింగ్ కావాలని అడగడం, దాన్ని కలెక్టర్ గారు కేటాయించడం, కలెక్టర్ గారికి మెడికల్ కాలేజీ హెచ్ఓడీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్వార్టర్ మరమ్మతులు కూడా అవసరం ఉంది. దీనికి దాదాపు ఇంజనీర్లు ఎస్టిమేట్ వేస్తున్నారు 20 లక్షల వరకు అవుతుందనేసి కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారి సహకారంతో, దాతల సహకారంతో, కలెక్టర్ గారి నేతృత్వంలో దీనికి ఫండ్స్ తెప్పించుకొని రిపేర్ చేసి అన్ని విధాల అసోసియేషన్ ఎంప్లాయీస్కు సౌకర్యార్థంగా చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.